డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సుగాలి పార్వతి గారు కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినాక పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి సుగాలి పార్వతి గారిని పిలిపించి ప్రీతి కేసు ఎంతవరకు వచ్చింది, ఏవైనా కొత్త ఆధారాలు బయటకు వచ్చినాయా, ఎవరైనా నిందితులు దొరికారా అనే విషయం పైన అసలు ఎంతవరకు కేసు వచ్చిందనే దాని గురించి పార్వతి గారిని అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఎవరి సుగాలి పార్వతి, ప్రీతి కేసు ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 2017లోనే తను చదువుకుంటున్న క్లాస్ రూమ్లో ఉరికి వేలాడుతూ విగత జీవురాలై కనిపించింది సుగాలి ప్రీతి. అయితే అప్పట్లో ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆ పాఠశాలకు సంబంధించిన పెద్దలు కొంతమంది ప్రయత్నించారు. పోస్ట్ మార్టం అనంతరం సుగాలి ప్రీతి పైన అత్యాచార ఘటన కూడా జరిగిందనే విషయం తెలిసింది. అయితే తన కూతురి చావు పైన న్యాయ పోరాటం చేసింది సుగాలి పార్వతి గారు. అప్పట్లో కర్నూలులోని నిరసన ర్యాలీ కూడా చేశారు. అప్పట్లో ఉన్న ప్రభుత్వాల వెనుక కూడా తిరిగి తన కూతురు చావుకి న్యాయం చేయాలంటూ ఆమె వేడుకున్నారు. అయితే తనకి ఎవరూ సాయం చేయకపోగా ఆమె తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు సుగాలి పార్వతి గారిని కలిశారు. ఆమె ఒక దివ్యాంగురాలు అయినా సరే ఆమెకి తోచిన ఆధారాలన్నీ సేకరించి తన కూతురి చావుకి ఎవరు బాధ్యులు, అసలు కారణం ఏంటి అనే విషయం కోసం తెలుసుకోవాలని ఆ తల్లి పడిన తాపత్రయానికి పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. ఆయన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అసలు ఆధారాలు బయటికి రాలేదు. అసలు ఏం జరిగిందనే విషయం కూడా ఎప్పటి వరకు కూడా తెలియలేదు. అయితే అప్పట్లో సుగాలి పార్వతి గారికి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు, ఎలాగైనా ప్రీతి చావుకి కారణాలేంటి, బాధ్యులు ఎవరనే విషయాన్ని బయటకు తీసేందుకు నేను సాయశక్తులా ప్రయత్నిస్తానని అప్పట్లో ఆమెకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునేందుకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్వతి గారిని పిలిచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేస్ స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు కనుక అసలు అప్పుడు ఏమైంది, సుగాలి ప్రీతి చావుకి కారణం ఏంటి అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం బయట పెట్టగలిగితే ఇది కూటమి ప్రభుత్వానికి మంచి బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా సుగాలి ప్రీతి కేసు ఛేదించిన గొప్ప పేరు కూడా వస్తుందనే చెప్పాలి. ఇంకో అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక దివ్యాంగురాలైన తల్లి నిస్సహాయ స్థితికి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారు అనే పేరు కూడా పవన్ కళ్యాణ్కి వస్తుంది. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.